గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం హాట్ గా జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ ఆందోళనలతో మొదలైన సభ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ముగిసింది. జీహెచ్ఎంసీలోని ఒక్కో డివిజన్ అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు కేటాయిస్తూ మేయర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. ఉదయం సభ ప్రారంభానికి ముందు బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నగర సమస్యలపై మేయర్ను ప్రశ్నిస్తే స్పందన లేదంటూ దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చారు. కేవలం మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్న చోట హైటెక్ సిటీలో లేదా బంజారా హిల్స్ లో ఆ ఫ్లైఓవర్లకి రంగులు వేస్తే అభివృద్ధి కాదు. మరి మా గల్లీల్లో మా బస్తీల్లో ఈ విధంగా ఉన్నాయి, కేవలం కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ విధంగా ఉన్నాయని చెప్పడానికి మేము మొదటి నుంచి కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మేము ఫైర్ ఎగ్జాస్ట్ సిలిండర్లు వరదలు వచ్చినప్పుడు లైఫ్ జాకెట్లు ఇవన్నీ పెట్టి కూడా చూపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ ప్రణాళిక లేదు, ఈ రాష్ట్ర ఈ భాగ్యాన్ని కాపాడిన పరిస్థితి లేదు. అలాగే సభ ప్రారంభానికి ముందే బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కొత్త పారిశ్రామిక భూ బదలాయింపు పాలసీపై నిరసన తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కార్యాలయం నుంచి ప్లకార్డులతో పాదయాత్రగా వచ్చి కాంగ్రెస్ తెచ్చిన నూతన పాలసీపై ధర్నా చేశారు. ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి ఒక పేరు పెట్టి ఏవైతే ఇండస్ట్రియల్ భూములు ఉన్నాయో నీకు బాలానగర్ కానీ చెర్లపల్లి కానీ ఉప్పల్ ప్రాంతాల్లో కానీ కాటదాన్ ప్రాంతాల్లో కానీ 5,000 కోట్ల రూపాయల కుంభకోణానికి ప్రభుత్వం తెరలేపింది. కాబట్టి దీన్ని తీవ్రంగా, ఎందుకంటే హైదరాబాద్ జంట నగరాల్లో 1 కోటి జనాభా పైన ఉన్నారు. ఆ 1 కోటి జనాభాకు సరిపడేటువంటి అవసరాలు ఈరోజు గ్రేవ్ యార్డ్స్ కానివ్వండి, బొందలగడ్డలు కానివ్వండి, ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్ కానివ్వండి, లేకపోతే పేదవాళ్ళకి కట్టేటువంటి ఇండ్లు కానివ్వండి, ఇవన్నీ పక్కన పెట్టి భూదోపిడి 5,000 కోట్ల భూదోపిడి అంటే అక్కడ 1 కోటి రూపాయల స్థలం ఉంటే 30,000కి అమ్మేటువంటి కుట్ర చేస్తుండ్రు. ఇక ఉదయం 10:30 సభ ప్రారంభమైంది. సభ ప్రారంభంలోనే రచయిత అందశ్రీ, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం తెలిపారు. అనంతరం వందే మాత్రం గీతాలాపన సమయంలో ఎంఐఎం కార్పొరేటర్లు లేచి నిలబడలేదని బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నూతన పాలసీ పారిశ్రామిక భూముల బదలాయింపుపై చర్చ జరపాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. అయితే సబ్జెక్టుపై చర్చ అసెంబ్లీలో చేస్తారని, ఇక్కడ అవసరం లేదని మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వారించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అనంతరం జీహెచ్ఎంసీ 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రేటర్లోని 150 డివిజన్ల అభివృద్ధికి ఒక్కో డివిజన్ కు 2 కోట్ల చొప్పున కేటాయిస్తూ మేయర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో 2.5 నెలల్లో ప్రస్తుత కార్పొరేటర్ల పదవీ కాలం ముగియనుండగా ఈ బడ్జెట్ వారికి ఊరట కలిగించనుంది. అనంతరం జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కౌన్సిల్లో ప్రతిపాదన చేశారు. 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా వాటి సాధ్యాలపై స్టడీ చేయాలని కౌన్సిల్లో ప్రతిపాదన చేశారు. దీన్ని ఎంఐఎం పార్టీ వ్యతిరేకించింది. అన్ని పార్టీలతో చర్చించకుండా మున్సిపాలిటీలను కలపాలనే నిర్ణయం ఏ విధంగా తీసుకుంటారని ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. 27 म्यूनसिपालिटी को मर्ज करने का ये चीज एजेंडा असेंबली में भी आया था. असेंबली में हम लोग अपोज करे इसकी, तो उसको उससे निकाल दिए. आज अचानक कैबिनेट आज अप्रूव नहीं करी, कैबिनेट अप्रूव करके बहुत पहले अप्रूव करी. ये असेंबली में लाने के बाद मजलिस इत्तेहाद ने उसने अपोज की, उसमें अपोज करने के बाद उसको असेंबली से हटा दिए. आप बोलिए, हम इसको अप्रूव नहीं करते. नहीं बैठने की बात है मैडम, आप लाके आप हमें इंपोज कर देने. आप बोल रहे हो गया. సభ ప్రారంభంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మేయర్కు మధ్య స్వల్ప వాగ్వాదం జరగడం గందరగోళానికి దారితీసింది. అనంతరం సభ సజావుగా సాగింది. మొత్తానికి 47 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.